రికార్డ్ అవుతుంది. స్టాప్ చేయాలి. మిషన్ ఏంటి ఇంత తెల్లగా వస్తున్నావు? తీస్తున్నానండి. జూమ్ చేస్తానండి. ఏంటి బాబా ఇది? నువ్వు ఈ షాపు కస్టమర్ కాదు, వచ్చిన వంటలో కూర్చో. నువ్వు ఇట్రా, ఈ డబ్బు తీసుకో బా, తీసుకో. చిన్నప్పటి నుంచి మా అమ్మ చెప్పేది, నా చేతితో బోర్డు చేసిన ఏ వ్యాపారం అయినా బాగా జరుగుతుందని. అందుకే మొట్టమొదటి సరుకు నేనే కొన్నాను. చూడు, ఏ వ్యాపారానికి పని వాళ్ళ కష్టపడితేనే 4 రాళ్ళు వెనకేసుకోగలరు. మనం సరుకులు తెచ్చింది అమ్మాయి అకౌంట్ లో, వాటిని పద్ధతిగా తిరిగి కట్టాల్సిన బాధ్యత నీ మీద ఉంది. మా అన్నయ్య కోపంలో 2 మాట్లాడాలని తన నుంచి విడిపోయి వచ్చేస్తాను అనుకున్నావు కదా, అది ఈ జన్మలో జరగదు. పని లేకుండా ఊరికే ఇంట్లో కూర్చుంటే బుర్ర నిండా చెడ్డ ఆలోచనలు తిరుగుతుంటాయి. ఆ ఆలోచన నుంచి నేను బయటపడేయాలని, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని నీ చేత షాప్ పెట్టించాను. ఇకనైనా నీ ప్రతి పక్కదో పట్టకుండా చూసుకో. వస్తా. యూట్యూబ్ ఇది మీరెలా ఉన్నారు? అవును, పెద్ద మీరు ఇక్కడే ఉండండి, నేను సర్ప్రైజ్ ఇస్తాను. ఏ చిన్న, ఇప్పుడు అవునన్నయ్య, ఎలా ఉన్నారా? బాగున్నారా? అమ్మ నీకోసం ఎదురు చూసుకోండి. సరే అండి. పై నుంచి అండి కొద్దిగా అబ్బా కనిపించాలని. పళ్ళు తగిలితేనే ఏం కాదులే నీ తల. సిగ్గుపడుతుంది ఎందుకు? చూడు కెమెరా చూడు. మీ క్లాస్మేటా? సూపర్ అండి, మీరు చాలా రోజుల తర్వాత కనిపించారు. కొద్దిగా దూరం అండి, మరీ హెవీగా ఇది అక్కడక్కడ. మళ్ళీ వాళ్ళ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ చూసి పాపకి అండి. వెళ్ళండి. ఎంత పెద్దగా పెట్టేసి అలాగే ఉన్నారు.